డాన్స్ చేసేటప్పుడు కూడా మోస్ట్లీ వీ హావ్ నాట్ సీన్ యూ కొరియోగ్రాఫ్డ్ డాన్స్ చేసి అంటే లైట్ గా మూమెంట్స్ చేస్తూ. అలా కాదు, ఒకసారి చేస్తాను. నాకంటే ఐఎమ్ నాట్ ట్రైన్ డాన్సర్. ఇట్ కమ్స్ ఎఫర్ట్లెస్లీ. ఐ మీన్ న్యాచురల్లీ మీరు ఎలా అయితే సరదాగా డాన్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్. ఒక సరదా అంటే మనం ఆనందంగా ఉన్నామని చెప్పడానికి, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి ఒక డ్రిల్ లాగా ఇలాగ మళ్ళీ ఇలా కూర్చోబెట్టి ఇవి చేసే స్కిల్స్ కొంతమందికి ఉంటుంది. అది నాకు రాంది. ఇప్పుడు నేను చేయాలి, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు, ఆ హీరో చేశాడు, అసలు నాకు ఇవన్నీ విసుగు అనిపిస్తుంది. బట్ వి వేర్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీరు చిరంజీవి గారి స్టెప్ వేసేసరికి. అది కూడా బలవంత మనం బాబీ గారిని అందరూ చేసి నాకు మొత్తం మిగతా డైరెక్షన్ టీం అందరూ అడిగి నాకు ఇలాంటి స్టెప్ కావాలి మాకంటే యాక్చువల్గా చాలా చెమట పట్టిన పరిస్థితి నాకు. అందుకని ఏదో ప్రయత్నం అయితే చేశాను. కానీ ప్రయత్నం చాలా బాగుంది సార్. ఎక్కడ మీరు అంటే ఎఫర్ట్లెస్లీ చేస్తున్నట్టే అనిపించింది నాకు. అంటే అది అందుకే నాకు అలవాటు అంటే నాకు అనుగుణంగా మార్చుకున్నాను స్టెప్. నేను ఎట్లా చేయగలను ఇదే స్టెప్ అనుకునే కానీ ఒరిజినల్గా చేసినట్టుగా చేయలేదు, నాకు అనుగుణంగా మార్చుకొని చేశాను. బట్ వీ రియలీ లైక్ దాట్ స్టెప్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్లీ. ఫైట్స్ విషయానికి వస్తే యూ హ్యావ్ ఆల్వేస్ మీరు చెప్పినట్టు మీరు రెగ్యులర్ జానర్ని ఎప్పుడూ ఫాలో అవ్వలేదు. ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఫైట్స్ చాలా మీరు చెప్పినట్టు నార్త్ కల్చర్ మాకు ఇందులో కొంచెం ఫైట్స్ విషయంలో అలా కనిపించింది. సో మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మారిపోవడం వల్ల మనకి కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్లో నేను విలన్ని కొట్టే మార్షల్ ఆర్ట్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఎస్క్రీమా అంటాం. ఎస్క్రీమా అని ఒక ఫిలిపినోస్ మార్షల్ ఆర్ట్. అది నేను నేర్చుకున్నాను చాలా కాలం. అది ఈ సినిమాకి ఎందుకు రెలవెంట్గా ప్రతిసారి విలన్ ఇలా కొట్టడం అందుకనే ఒక చూడడానికి విజువల్గా చాలా బాగుంటుంది, అందుకని చెప్పి దాన్ని నేను అడాప్ట్ చేశాను ఈ సినిమాకి. సో ఎక్కువగా మాకు బ్లడ్ ఫ్లో మొత్తం అలా కనిపించలేదు. అండ్ మీరు కూడా చెప్పారట దట్ యూ డోంట్ వాంట్ టు సీ మోర్ ఆఫ్ బ్లడ్. నేను సినిమాని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా చూస్తాను, అందుకే నేను ఎవరిని చావకూడదని చెప్పాను. అందరికి గాయాలు అవ్వాలి తప్ప అంటే సినిమా ఏదో వచ్చి బాబు ఇంత రక్తం ఏంటి, అంత రక్తపాతం ఏంట్రా అని చెప్పి నేను అసలు నాకు ఎక్కువ చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, లేడీస్ అందరూ అంటే అందరూ ఫ్యామిలీ సహా వచ్చిన వైలెన్స్ని ఎంజాయ్ చేసే వైలెన్సే అవ్వాలి తప్ప జుగుప్స అంటే మరి తట్టుకోలేనంత వైలెన్స్ మంచిది కాదని చెప్పి నేను అది కాన్షియస్గా తీసుకునే కావాలి. అందుకని జనరల్గా దెబ్బలు కూడా గుండెలకు తగలు, అందరూ ఇక్కడ చేతులు తగులుతాయి, ఇలా తగులుతాయి, పడిపోతారు, అట్లాంటి అది కాన్షియస్గా చేస్తున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.